వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మీరు పైథాన్ నేర్చుకున్న తర్వాత ఏమేమి జాబ్ రోల్స్ ఉంటాయి అనేది చూడబోతున్నాం. ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, జాబ్ రోల్స్ ఎలిజిబుల్ ఆఫ్టర్ లెర్నింగ్ పైథాన్. సో మీరు పైథాన్ నేర్చుకుంటున్నారు, మరి పైథాన్ నేర్చుకున్న తర్వాత మనం ఏ జాబ్కి ఎలిజిబుల్ అవుతారో తెలియాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసమే ఈ వీడియో అండి. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మనకు నార్మల్గా మనం ఎంఎన్సీ కంపెనీలో ఏం చేస్తాం, ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కొట్టాలన్నప్పుడు మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావచ్చు, వన్స్ మన గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేస్తాం, నార్మల్గా వాటికి సంబంధించిన ఫస్ట్ యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేస్తాం. అంటే లైక్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు అన్నీ అనుకోండి. తర్వాత మీ సపోజ్ పైథాన్ ప్రోగ్రామ్ మీద ఎగ్జామ్ రాస్తారు, సెకండ్ రౌండ్ టెక్నికల్ రౌండ్ అంతా కూడా ఇంటర్వ్యూ. సో ఇక్కడ మీరు జాబ్ కొట్టచ్చు, అది సాఫ్ట్వేర్ ఇంజనీర్. సింపుల్గా నార్మల్గా తెలుసు కదా. సో మనం నార్మల్గా ఇప్పుడు అంతా కూడా మీరు రాస్తుంటారు, టీసీఎస్, ఎన్క్యూటీ అని ఇవి కొన్ని రాస్తూనే ఉంటారు టెస్టులు. కొన్ని ఏంటి యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేస్తారు, పైథాన్ మీద మీరు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్, ఇక్కడ పైథాన్ కాబట్టి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన రాస్తూనే ఉంటారు. ఓకే, ఇలాంటి ఎంఎన్సీ కంపెనీలో కొట్టచ్చు. తర్వాత వెబ్ డెవలపర్, ఇంకా చాలా ఎంఎన్సీ కంపెనీస్ అలా పెడుతూనే ఉంటాయి టెస్టులు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. తర్వాత వెబ్ డెవలపర్కి వచ్చేసరికి మనకు వెబ్ డెవలప్మెంట్లో కూడా మనం పైథాన్ అనేది యూజ్ చేస్తాం. మనకు పైథాన్ విత్ జాంగో కావచ్చు, డిజాంగో. సో ఇది మనం పైథాన్ విత్ ఫ్లాస్క్ కూడా చేస్తారు. సో అక్కడ కూడా మనకు వెబ్ డెవలప్మెంట్లో కూడా యూజ్ అవుతుంది. సో వెబ్ డెవలపర్ కూడా మీరు కాగలుగుతారు. తర్వాత డెవాప్స్ ఇంజనీర్. మరి డెవాప్స్ ఇంజనీర్ అంటున్నారు, డెవాప్స్ ఇంజనీర్లో యూజ్ అవుతుందా అంటే అవును, యూజ్ అవుతుంది. ఇక్కడ మనం టాస్క్ని ఆటోమేట్ చేయడానికి పైథాన్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం, పైథాన్ స్క్రిప్టింగ్లో రాస్తాం మనం ఇక్కడ. సో అందుకోసమే మనకి ఇక్కడ ఆటోమేషన్ కోసం టాస్క్ని డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు యూజ్ చేస్తారు. సో ఈ రోల్లో కూడా మనకు పైథాన్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు, తర్వాత డాటా అనలిస్ట్. సో డాటా అనలిస్ట్ కూడా చాలా ఇప్పుడు ప్రజెంట్ అండ్ సో మనకి ఇక్కడ ట్రెండింగ్ కూడా. తర్వాత మనకేంటి డాటా అనలిస్ట్ కావాలనుకున్నప్పుడు మీకేమేమి కానీ, సో మనకు పైథాన్ కావాలి, అదేవిధంగా ఎస్క్యూఎల్, ఎక్సెల్, పవర్ బిఐ ఇవన్నీ కూడా మనకి డాటా అనలిస్ట్ కోసం కావాలి. పైథాన్ కూడా ఫస్ట్ కావాలి, పైథాన్తో పాటు ఎస్క్యూఎల్, ఎక్సెల్, పవర్ బిఐ ఇవన్నీ కూడా అవసరం పడతాయి. తర్వాత మీరు డాటా సైంటిస్ట్ కావాలనుకుంటే పైథాన్ చాలా మెయిన్ బేస్. సో మీరు పైథాన్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. సో డాటా సైంటిస్ట్, సో ఈ డాటా అనలిస్ట్, డాటా సైంటిస్ట్ ఇవన్నీ కూడా పైథాన్ అవసరమే. తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కూడా పైథాన్ అవసరమే. తర్వాత పైథాన్ డెవలపర్ కూడా మనం పైథాన్ డెవలపరే కాబట్టి పైథాన్. సో ఇవన్నీ కూడా మనకేంటి ఆఫ్టర్ లర్నింగ్ పైథాన్ మనం అన్ని జాబ్ రోల్స్ వేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా తెలిసిన రోల్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం కొన్ని రోల్స్ అయితే డిస్కస్ చేసేసాం. సో ఇదంతా కూడా మనం ఆఫ్టర్ లర్నింగ్ పైథాన్ ఇవన్నీ కూడా మనం ఏమేమి ఎలిజిబుల్ అవుతున్నాం జాబ్ రోల్స్ అనేటివి డిస్కస్ చేసాం. సో ఇంకా మీరు పైథాన్ని ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.